చూడండి, డే 11 డే 12లో భాగంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటున్నా. క్యారెట్ కొద్దిగా నీళ్ళు పోసి ఉప్పు లేకుండా ఉడికించుకున్నాను అనమాట. దీన్ని మనము మిక్సీకి వేసుకుందాం. దీంట్లోకే 2 అరటిపండ్లు వేసుకున్నాము. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మిస్ కావద్దు. ఈలోపు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ 2 మిక్సీకి వేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా నున్నగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం మల్టీగ్రెయిన్ పిండితో గంజి ప్రిపేర్ చేద్దాం. చూడండి, మల్టీగ్రెయిన్ పిండి ఒక 4 స్పూన్లు అయితే తీసుకున్నాను నేను, పెద్ద స్పూన్లు. 1/2 లీటర్ నీళ్ళు పోసాను. ఇది గడ్డ కడుతుంది అన్నమాట, అందుకు మనం కలుపుతూనే ఉండాలి. ఇట్లా పలుచగా లేకుండా చిక్కగా వస్తుంది అన్నమాట ఉడికేసరికి. మనకి ఇప్పుడు పలుచగా ఉంది కదా, చిక్కగా వస్తుంది. ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టాలి. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇది బాగా పలుచగా లేకుండా చిక్కగా వచ్చిందనమాట బాగా. దీంట్లోకి మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, క్యారెట్ ఉడకబెట్టేసి అరటి ఇది వేసుకుందాం. చూడండి, క్యారెట్ ఉడకబెట్టేసి అందులో అరటిపండు వేసి మళ్ళీ మనము మిక్సీకి వేసి, తర్వాత మల్టీగ్రెయిన్ పిండి 4 స్పూన్లు తీసుకొని 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని ఉడకబెట్టేసుకున్నాము. ఉడకబెట్టేసాక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట మిక్సీకి వేసింది. కొంచెం చల్లారాక ఇట్లా గ్లాస్లోకి తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో అసలు. ఇట్లాంటివి చేసుకొని తాగాలి మరి బరువు తగ్గాలంటే. చూడండి, నాకు ఉప్మా అంటే ప్రాణం. ఉప్మాను వదిలేసాను. హెల్తీ డైట్ ఉన్నారు కదా. దీంట్లోకి తీయదనం కోసం ఆల్రెడీ మనము అరటిపండు వేసాం, సరిపోతుంది. కొద్దిగా ఇది వేసుకుందాం, తేనె వేసుకుందాం. భాషా తేనె, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలోని తేనె. ఇంకా అదిరిపోతుంది అన్నమాట. ప్రపంచంలో దీనికి మించింది ఇంకేం ఉండదు నాకు తెలిసి. మరింతగా మీకు డైట్ ప్లాన్ ఇట్లాంటి విషయాలని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. క్యారెట్